నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటన్. ఈరోజు నేను డైలీ రొటీన్ నేను ఎలా మా చిన్న పెట్తో మా ఇద్దరు చిన్న పిల్లలతో సండేస్ ఎలా గడుపుతానో చెప్పేస్తాను. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోయే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ నేను మార్నింగ్ 5:30కి లేచి డాగ్ని అలా తీసుకెళ్ళి వాకింగ్కి కాసేపు మంచిగా పాటీ అవన్నీ చేయించేసి వచ్చేసాను. చూడండి, నాతో వచ్చేస్తుందంట. ఇక్కడ కట్టేయొద్దంట, దాన్ని తీసుకొని నా వెనకాలే తిప్పాలంట. దానికి ఫుడ్ పెడుతున్నా కదండి, ఎవరు ఫుడ్ పెడితే వాళ్ళ వెనకాలనే వస్తూ ఉంటుంది. కాబట్టి అది ఎట్లా అరుస్తుందంటే అట్లా అరుస్తుంది. దాన్ని ఒక దెబ్బ వేశాను, అప్పుడు అలా కూర్చుంది. పిండి రెడీ చేశాను, చెడి చేస్తున్నాను. పిల్లలు వచ్చే టైం కల్లా నేను చేస్తాను. ఆడుకోవడానికి వెళ్ళారు పిల్లలు, మా ఆయన. వాళ్ళు వచ్చే టైం కల్లా ఇల్లంతా క్లీన్ చేసేసి నెక్స్ట్ ఎలా వాళ్ళకి ఫుడ్ తినిపించేసి అన్నీ చేయాలండి. ఫస్ట్ నేను నార్మల్గా బెడ్ క్లీన్ చేస్తున్నాను, సోఫా క్లీన్ చేస్తాను. బెడ్ ఎలా చేసి వెళ్ళారు, అంతా గిచ్చేసాను. ఇల్లంతా క్లీనింగ్ అయిపోయింది. మంచి షెస్ ఆ పాతవన్నీ చనిపోతే మళ్ళీ కొత్తవి తీసుకొచ్చాము. చిన్నవి అయితే అస్సలు బతకట్లేవండి. ఎలా చేయాలో మెయింటైన్ చేయాలో మీకు ఎవరికైనా తెలిస్తే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పేయండి. ఇంకా ఇది క్లీన్ చేసేసి బెడ్ మొత్తం క్లీన్ చేసేసి ఇల్లు తూడ్చేస్తే అక్కడికి ఒక సగం పని అయిపోతుంది. నెక్స్ట్ పైన చెట్లకి వాటర్ పోయాలి. ఇలా అండి నా డైలీ రొటీన్. నా వీడియోస్ ఎలా ఉంటాయో కొంచెం కామెంట్ చేయండి. ఎవరు కామెంట్ చేయకపోతే ఎలా ఉంటాయి అనేది నాకు ఎలా తెలుస్తుంది? ఇంకా ఏమైనా తెలుసుకోవాలంటే కూడా నాకు చెప్పండి కంపల్సరీగా. ఓకేనా? ఓకే అండి. అక్కడక్కడ మధ్యలో చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటారండి. తప్పకుండా నా వ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా కంపల్సరీగా చూడండి. ఓకేనా? చూడండి క్లీన్ చేసేసాను. ఇక్కడ ఒక టిప్ చెప్తానండి. మనం మార్నింగ్ లేవగానే బెడ్ ఇలా క్లీన్ చేసుకుంటే పిల్లలు వెళ్ళిన తర్వాతని బెడ్ మీద అన్నీ గజ్జి పెట్టి గలీజ్గా అన్నీ పెట్టకుండా ఇలా ఉంటే కంపల్సరీగా మన ఇంటికి లక్ష్మి అనేది వస్తుంది. దాన్ని అక్కడ కట్టేశాను. నేను ఇక్కడ ఇల్లు క్లీన్ చేస్తున్నాను. ఎలా అరుస్తున్నాడు వాడు? ఏయ్, ఎందుకు అరుస్తున్నావు? నేను ఇక్కడే ఉన్నా కదా, కూర్చో. చూడండి, తిట్టగానే అలా గమ్మని ఉంటాడు. నేను కనిపించకపోయేసరికి ఫుల్ అరుస్తాడు. కర్రీ కోసమని బోడ కాకరకాయలు, ఆ కాకరకాయలన్నీ కట్ చేస్తున్నామండి. ఇలా కట్ చేసి ఫ్రై చేసుకుంటే సూపర్ ఉంటామండి. ఇలా పొంగనాలు అండ్ బీరకాయ చట్నీ అండ్ బోడకాకరకాయ కర్రీ లంచ్కి చేసుకొని ఇలా ఈ డే మాకు ఈ ఫుడ్తో ఫినిష్ అయిందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.